మరళనిదేల రామాయణం బన్నచో మరళనిదేల రామాయణం బన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన తలచిన రామునే తలచెదనేనును తలచిన రామునే తలచెదనేనును నా భక్తి రచనలు నావిగాన నా భక్తి రచనలు నావిగాన తలచిన రామునే తలచెదనేనును నా భక్తి రచనలు నావిగాన. విశ్వనాథ సత్యనారాయణ కవీంద్రులు శ్రీరామాయణమును తెలుగులోన వ్రాసినారు. దానికి రామాయణ కల్పవృక్షము అని పేరు పెట్టినారు. ఆ రామాయణ కల్పవృక్షంలో అవతారికను, బాలకాండంలో ఉన్న అవతారికను ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి పద్యములు తన స్వగ్రామమైన నందమూరు శివుని కీర్తిస్తూ చెప్పిన పద్యములతో ఈ రామాయణ కల్పవృక్షమును ఆరంభించినారు సత్యనారాయణ గారు. శివస్తుతితో ఆరంభించినారు. శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచువానందవల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖలల కటాక్షీభూత నిహారరుక్ శ్రీమంతం వైపుల్చు వెల్గు ఒకండే సేవింతు విశ్వేశ్వరా. శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచువానందవల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నిహారరుక్ శ్రీమంతం వైపుల్చు వెల్గు ఒకండే సేవింతు విశ్వేశ్వరా. వెల్గు ఒకండు నే సేవింతు విశ్వేశ్వరా. కైలాసాచల సానువాసము కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాళేయాచల కన్యకాకుచతటీ పర్యంక నిద్రాగతం బాలోలాగ్రజటాధునీ ఘటిత నాకౌకస్సరితంబు దేహాలంకారిత లేలిహానము వెలుంగర్చింతు విశ్వేశ్వరా. కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయే తత్ప్రాళేయాచల కన్యకాకుచతటీ పర్యంక నిద్రాగతం బాలోలాగ్రజటాధునీ ఘటిత నాకౌకస్సరిత
కంబుతే దేహాలంకారితలేలిహానము వెలుంగర్చింతు విశ్వేశ్వరా. పంచభూతములు దివాకరుండును నిశాకరుండును నీతను సప్తకంబయేని. ఈ శరీరంబు నీదే కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగవెట్లు. ఏతదధిష్ఠాత యవ్వండో యజమానుడని నీ అష్టమతనువాడు ఎరలి. నన్నేమి మిగిల్చితి నా స్వామి బిట్టు నేనన్నదభిజ్ఞగాక. స్వామి నీదు పారమ్యంబు పడయజాల. స్వామి నీదు పారమ్యంబు బడయజాల. అఖిల విశ్వంబుతాను నీవయ్యు కూడా. హరిహర బ్రహ్మయను హరిహర బ్రహ్మమయ మయి అర్ధచంద్రచూడము వెలుంగునులు నొసటం చూడలేక. పావునెరుంగు బ్రహ్మ పావునెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవియు. పావునెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమే ఎరుంగు పార్వతీదేవియు. నీవెరుంగుదువు ఓ స్వామి, నీవెరుంగుదువు తెల్లము రామ మహత్తు. కృత్స్న మా దేవునకేను నీ అనుమతింబడి అంకితమిత్తు. జానకీదేవి మనోహరుండు రఘుదేవుని సాధు కథా ప్రపంచమున్. రఘుదేవుని సాధు కథా ప్రపంచమున్. మరళనిదేల రామాయణం బన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేల తినుచున్న ఎన్నమే తినుచున్నదిన్నాళ్ళు. తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది. తనదైన అనుభూతి తనదిగాన తలచిన రామునే తలచెదనేను. నా భక్తి రచనలు నావిగాన కవి ప్రతిభలోన నుండును. కావ్యగత శతాంశములయందు 90 అయిన పాళ్ళు. ప్రాగ్విపశ్చిన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది. నవకథాధృతిని మించి జాగ్రదవస్థనేమియన జాగ్రదవస్థనేమియన స్వప్న సుషుప్తులగూడ రామనామగ్రహణం వినావైన మానస జిహ్వలు సేయు. తత్కథా ప్రగ్రహ కృష్టి సంశ్లత ధురావశమైచను. మన్మనోశ్వమో ఉగ్రుడ నీవసారథివ ఊనుము పగ్గములన్ కరంబులన్. సాధారణంగా అందరూ జాగ్రత్త అవస్థలో శ్రీరామచంద్రుని తలుస్తారు, రామభక్తులైన వారు. కానీ నేను జాగ్రత్త అవస్థనేమియన
స్వప్న సుషుప్తులగూడ రామనామగ్రహణం వినా వైన మానస జిహ్వలు సేయు తత్కథా ప్రగ్రహ కృష్టి సంశ్లథ దురావశమైచను మన్మనోశ్వమోగ్రుడ నీవసారథివా ఓనుము పగ్గములన్ కరంబులన్. మా తండ్రి గారు నాకు ఇట్లా సెలవిచ్చారు. మా తండ్రి గారి ఆజ్ఞ ఇది. వ్రాసిన రామచంద్రుకత వ్రాసితి వంచనిపించుకో, వ్రాసిన రామచంద్రుకథ వ్రాసితి వంచనిపించుకో, వృథాయాసముగాక వృథాయాసముగాక కట్టుకథలైహికమా పరమాయటంచు తా చేసిన తండ్రియాజ్ఞయు, తా చేసిన తండ్రియాజ్ఞయు జీవుని వేదన రెండు ఏకమైనా సకలోహ వైభవ, జీవుని వేదన రెండు ఏకమై నా సకలోహ వైభవ సనాథము నాథకతన్ రచించెదన్. వ్రాసిన రామచంద్రుకత వ్రాసితి వంచనిపించుకో, వృథాయాసముగాక కట్టుకథలైహికమా పరమాయటంచుతా చేసిన తండ్రియాజ్ఞయును జీవుని వేదన రెండు ఏకమైనా సకలోహ వైభవ సనాథము నాథకతన్ రచించెదన్. ఆ నా తండ్రియనన్, నా తండ్రి ఇట్టివాడు. ఆ నా తండ్రియనందధీచి శిబి కర్ణాదుల్ పునారూప సంస్థానం బందిన కర్మయోగి. ఆ నా తండ్రియనందధీచి శిబి కర్ణాదుల్ పునారూప సంస్థానం బందిన కర్మయోగి. సితచంద్ర ప్రౌఢకాంతిచ్చఠా స్నానం బాడిన స్వచ్ఛలింగమయునిన్ సాధించి మానందమూర్లోనన్ నిల్పిన భక్తరాజు సుజనశ్లోకుండు దారుండుగిన్, సుజనశ్లోకుండు దారుండుగిన్. ఆ నా తండ్రియనందధీచి శిబి కర్ణాదుల్ పునారూప సంస్థానం వందిన కర్మయోగి. సితచంద్ర ప్రౌఢకాంతిచ్చటా స్నానం వాడిన స్వచ్ఛలింగమయునిన్ సాధించి మానందమూర్లోనన్ నిలిపిన భక్తరాజు సుజనశ్లోకుండు దారుండుగిన్. నకనకలాడునట్టి కడుపులన్ వచ్చిత్రేచుచు పోయెడు తెరువరులును చినిగిన గుడ్డల చనుదెంచి నూతన పరిధానముల తాల్చి అరుగుజనులు పరిదీన వదనులై అరుదెంచి ఉత్సాహకృత మందహాసులై ఏగువారు. సందేహభాజన్యాసములతో వచ్చి ఆశ్చర్యసూచి ముఖాలచనెడువారు. పొలుతు రత్నాతరులు యాచకులును నిత్యకలిత బహుళ కార్యాంతరాగతులు విశ్వనాథ వంశాబ్ధిశశి శోభనాద్రియింట ఇరులు వదలి వెల్తురులు కొంచెగునట్లు. శోభనాద్రియింట నిరులు వదలి వెల్తురులు
కొంచేగునట్లు తప్తుల్ యజ్వల రూపులై అమర భుక్త క్లిష్ట సోముం పులెన్ సోముం బలెన్ సప్తాశ్వద్యుతి శోభనాద్రిణియ వినయాంచద్వంశపారంపరే ప్రాప్తం వైచను క్షేత్రమర్థిజన లిప్సాపూర్తి వెచ్చించి నిర్లిప్తుండుం పలెపోల్చె యాచకముఖాడీర్ధ లీడార్థిని నిర్యాతనన్. నా తండ్రి పేరు శోభనాద్రి. దూసిన స్వగృవై మిగులు దోవతి ఒకడు తాల్చిపోవగా కోసగి పూర్వమాశ్రితుండు గోచియుకండు ధరించి వచ్చి సామీ సొరవోయి కప్పుకొననేమియులేదన శోభనాద్రి నిస్త్రాసకుడంగవస్త్రమును దాలిచి దోవతినిచ్చే ఎట్టిడో. అట్టి తండ్రికి పరమభక్తాగ్రగణ్యుండైన పుత్రుడు నేను. రామాయణంబు నీకు తండ్రికి భేదంబు లేక ఉన్న పరమనిశ్చల బుద్ధి అర్పణము సేతు. సప్త సంతానములలో ప్రశస్తిగాంచి ఖిలముగా కుండునది ధాత్రికృతి అటన్న అట్టి కృతి శత నిర్మాతనైన బిడ్డ పడసిన తండ్రి కృతిలోక పారిషదుండు. అతని ఆస్తిక్యమింతని అనంగగలదే అతని ఆస్తిక్యమింతని అనంగగలదే లేదనిన ఊహ పుట్టని సాధునకును అట్టి తండ్రికి పుత్రులమైన ఎట్టి మువ్వురము అట్టి తండ్రికి పుత్రులమైన ఎట్టి మువ్వురము సర్వథా తండ్రి మూర్తిమేము సర్వథా తండ్రి మూర్తిమేము. మా సోదరులు ఎట్టివారనినా తమ్ములు రామచంద్రునకు తమ్ములు ఊహ ఎరింగి చేయగా తమ్ములు ధర్మరాజునకు తమ్ములు చెప్పినట్లు సేయ నా తమ్ములు అట్టిరందు చినతమ్ముడు సన్మతి రామమూర్తి చిత్తమున నేను వానికొక దైవముగా కనిపింతు ఎంతయున్. మా తమ్ములు రామచంద్రునకు తమ్ములు ఊహ ఎరింగి చేయగా తమ్ములు ధర్మరాజునకు తమ్ములు చెప్పిన ఎట్లు సేయనా తమ్ములు అట్టిరందు చినతమ్ముడు సన్మతి రామమూర్తి చిత్తమున నేను వానికొక దైవముగా కనిపింతు ఎంతయున్. పండిత కీర్తనీయుడు ఇరుబాసల దిట్ట రసజ్ఞమౌలిమా రెండవ వాడు సన్మతి ధురీణ కవిత్వ కళోగ్ర కార్తికేయుండును కవిత్వ కళోగ్ర కార్తికేయుండును వెంకటేశ్వరులహో మరినా కవనం బిదెల్ల ధీషౌండు తత్పరీక్షంబడి
సంకునం బోసిన తీర్థమై చనున్ శంఖమున పోసిన తీర్థమై చనున్ పండిత కీర్తనీయుడిరు భాషల దిట్ట రసజ్ఞమౌలిమారెండవవాడు సన్మతి ధురీణ కవిత్వ కలోగ్ర కార్తికేయుండును వెంకటేశ్వరులహో మరి నా కవనం బిదెల్ల ధీశౌండు తత్పరీక్షంబడి సంకునం బోసిన తీర్థమై చనున్. నా గ్రంథాన్ని రాయడానికి మా తమ్ముడు ముందుకొచ్చాడు. లేఖకుడుగా గణనాథుడు గురునాథుడు వ్యాసభగవానునికి తిక్కయజ్వకు ఎట్లా ఉపకరించారో నాకును నా తమ్ముడు అట్లా ఉపకరించాడు. గణనాథుండు మునికి గురునాథుండు యజ్వకు గణనాథుండు వ్యాసమునికి గురునాథుండు తిక్కయజ్వకు పోలే నా తమ్ముడు నాకు అట్లా వ్రాసిపెట్టినాడు నేను చెప్పిన ఈ గ్రంథాన్ని. నా నోటి నుండి జాలువారిన ఈ గ్రంథాన్ని లిఖితపూర్వకం చేశాడు నా తమ్ముడు. గురునాథుండు కందపద్యంలో చెప్తున్నారు ఇక్కడ విశ్వనాథ వారు. గణనాథుండు గురునాథుండు మునికిని యజ్వకును పోలే మొగినాకును నా అనుజుండగు ఆతని వ్రాసిన వ్రాల్ కృమ్ముత్తియముల శిల్పము సేతన్. గణనాథుండు గురునాథుండు మునికిని యజ్వకును పోలె మొగి నాకును నా అనుజుండగు ఆతని వ్రాసిన వ్రాల్ కృమ్ముత్తియముల శిల్పము చేతన్. తిరుపతి వెంకటేశ్వరులు దేశముకైతయుకృచ్చి ఆంగ్లపుం చదువునంచని వారలలోనే వెంకటేశ్వర గురురాజమౌళి పద సంజనిత త్రిదివాపగ సుధాఝరముల మున్కలాడు ఫల సంగతి సత్కవినై మెలుంగుచున్. నా తండ్రి ఎంత మెత్తని వారంటే నా గురువుగారైన చెల్లపిల్ల స్వామివారెంత మృదు స్వభావులంటే తన ఎదయెల్ల మెత్తన కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడి చెప్పరాని తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడి చెప్పలేని మెత్తనయై శత్రుపర్వత శతారము సత్కవి చెల్లపిలవేంకన గురువంచు చెప్పికొనంగా అది గొప్ప తెలుగునాడునన్. తన ఎదయెల్ల మెత్తన కృత ప్రతిపద్యము అంతకంటే మెత్తన తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడి చెప్పలేని మెత్తనయయి శత్రుపర్వత శతారము సత్కవి చెల్లపిలవేంకన గురువంచు చెప్పికొనగా అది గొప్ప తెలుగునాడునన్. శిష్యవాత్సల్యంబు చెలువుదీర్చిన మూర్తికా కవి కంఠంబు కత్తికోత ఎడద
మెత్తదనంబు విడది చేసిన చోటు విడిది చేసిన చోటు వ్యర్థవాదములకు అగ్గి పిడుగు భాషానుభవ పరీపాక స్వరూపంబు నీరసవాది కన్నీటి ముంపు పరమ నిర్భీకుండు పరమ సత్యవ్రతాచరుండునున్ సత్వసంగరుండు సమభిగమత్వమప్రధృష్యత్వమొప్ప వరలునట్టి చెల్లపిలాన్వవాయ శశికిం పరమ అస్మదుపజ్ఞమౌభవ్యసృష్టితేర్చు ప్రథమమూర్తికిన్ చోదిల్లు పెట్టి శిష్యవాత్సల్యంబు చెలువు తీర్చిన మూర్తికా కవి కంఠంబు కత్తికోతయడందమెత్తదనంబు విడిది చేసిన చోటు వ్యర్థవాదములకు అగ్గిపిడుగు భాషానుభవ పరీపాక స్వరూపంబు నీరసవాది కన్నీటి ముంపు పరమ నిర్భీకుండు పరమ సత్యవ్రతాచరుండునున్ సత్వసంగరుండు సమభిగమత్వం ప్రదృశ్యత్వమొప్ప వరలు అట్టి చెల్లపిలాన్వయ శశికిం పరమ అస్మదుపజ్ఞమౌభవ్యసృష్టితేర్చు ప్రథమమూర్తికిని జోదిల్లు పెట్టి. ఇంకా మా గురువుగారు ఎంత గొప్పవారంటే, అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగము, అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగము, అస్మాదృషుండలఘుస్వాదురసావతార ధిషణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి వ్యోమపేచ పేషల చాంద్రీ మృదుకీర్తి చెల్లపిల వంశస్వామి కున్నట్లుగన్. మా స్వామి, మా గురువుగారు అంత గొప్పవారు ఎందుకు అంటే, నా అంత గొప్ప శిష్యుడు నన్నయ్యకు తిక్కనకు లేరు కాబట్టి, నా గురువు గారికే నా అంత గొప్ప శిష్యుడున్నాడు కాబట్టి, శిష్యుని గొప్పతనం గురువు యొక్క వైభవాన్ని పెంచుతుంది కనుక నా గురువుగారు అందుకు గొప్పవారు. అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృషుండలఘుస్వాదురసావతార ధిషణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమపేక్షల చాంద్రీ మృదుకీర్తి చెల్లపిల వంశస్వామి కున్నట్లుగన్. తన మృదు జిహ్వపై రవలు తాల్చిన నూగు నిగారపుంచిగుల్చను కవితాసతిన్ విడిచి సాధు మహాహవశీలుండౌ మహాత్ముని అసిలేని సేన పడిపోయడువాని గొడాలి ఆంజనేయునిమును నాకు జంట కవియున్ ప్రియమిత్రము సంస్మరించుచున్. అతండు నేనే కాదిది మా తండ్రులు కూడా చెలులు మరి ఆతనితో నాతో
సాగిన కావ్యమురీతి రీతి అదుండెడిది మధుఝరీ భ్రమరి రుతిన్ అతడి తోడు కల్గినను అచ్చముగా కలకండ అచ్చులుం అచ్చముగా కలకండలచ్చులుం పోతలు ఓసియుండెదము పోతనగారి విధాన దీపితాలాతము వోలె సుంతయు విలంబనమోర్వదు నిత్యవేగినా చేతము శబ్దమేరులకు చిన్నము నిల్వదు భావతీవ్రతన్. నా మనసులో ఉన్న సరస్వతీదేవికి నేనిట్లా నమస్కరిస్తున్నాను. సరస్వతీదేవిని నేను ఇట్లా ప్రార్థిస్తున్నాను అని కవి అంటున్నాడు. కఠినస్తనోపరిగ్రైవేయమణికాంతి కఠినస్తనోపరిగ్రైవేయమణికాంతి కర్ణతాటం కంబు కాడిపరుప కర్ణతాటంకంబుగాడిపరుప కంబ్రణితం బాగ్రకాంచి కింకిణులతో కంబ్రణితం బాగ్రకాంచి కింకిణులతో కరకంకణధ్వనుల్ కలతపూనా కఠినస్తనోపరిగ్రైవేయమణికాంతి కర్ణతాటకంబుగారిపరుప కంబ్రణితం బాగ్రకాంచి కింకిణులతో కరకంకణధ్వనుల్ కలతపూనా మౌళిక్లప్త శశాంకమాలాతపములపై ఫాలస్థలీ పారువెట్ట తత్కాల విచలితాధరః సమాధుర్యమాత్మ ప్రసన్నత నగడు పరుప పాలితాన్యోన్యలంఘన స్పర్ధములును జాలితాన్యోన్య సౌందర్య సరసములును అయిన పలుకుల కూడిక అనంగ ఒప్పు శారదామూర్తి నాయద జాలువాక శారదామూర్తి నాయద జాలుగాక కఠినస్తనోపరిగ్రైవేయమణికాంతి కర్ణతాటంకంబుగాడిపరుప కంబ్రణితం బాగ్రకాంచి కింకిణులతో కరకంకణధ్వనుల్ కలతపూనా మౌళిక్లప్త శశాంకమాలాతపములపై ఫాలస్థలీ పారువెట్ట తత్కాల విచలితాధరః సమాధుర్యమాత్మ ప్రసన్నత నగడు పరప ఆత్మ ప్రసన్నత నగడు పరుప పాలితాన్యోన్యలంఘన స్పర్ధములును జాలితాన్యోన్య సౌందర్య సరసములును అయిన పలుకుల కోడికానంగ ఒప్పు శారదామూర్తి నాయద జాలుగాక నన్నయయు తిక్కనయు నన్నావేశించిరి పరిహాణమస్ సంఛన్నత వారలు పోయిన తెన్నున మెరుంగులను దీర్చి దిద్దుచుపోదున్ నన్నయయు తిక్కనయు నన్నావేశించిరి మనస్సంఛన్నత వారలు పోయిన తెన్నున మెరుంగులను తీర్చిదిద్దుచు పోదున్ అంతయో ఇంతయో
అంతయో ఇంతయో తెలిసినట్టి విమర్శకులైన కావ్య సిద్ధాంతుల ఒత్తిడింపడి మహాకవి నాగటి చాలు తీర్చుకాలాంతర కీర్తి వృష్టిగతమై చనులాభము ఎంచుచున్ లలాటంత పరోక్ష చింతన నటన్ మధుభారతి సస్యధారణిన్. ఈ దృశంబుగా మహాకావ్య రచనా ప్రసూనవన బంభరాయణ చిత్తుండనై సర్వధర్మ మూల బీజంబుగా అవిచ్ఛిన్న సంప్రదాయార్థినై ఇక్కడ తెలుగు కవుల యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నాడు విశ్వనాథ స్వామి. ఎవరెవరికి ఏ కవికి ఎటువంటి లక్షణాలున్నాయో స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి. నన్నయ్య ఋషి అట, రెండవ వాల్మీకితో పోలుస్తున్నాడు నన్నయ్య గారిని. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెనుగుతోట, తిక్కన్న శిల్పపు తెనుగుతోట. ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు, ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు. పోతన్న తెలుగుల పుణ్యపేటి, పోతన్న తెలుగుల పుణ్యపేటి. శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని, శ్రీనాథుండు రసప్రసిద్ధ ధారాధుని. కృష్ణరాయండనన్యకృతి ప్రబంధ, కృష్ణరాయండనన్యకృతి ప్రబంధ. పెద్దన్న వడపోత పెట్టు నిక్షురసంబు, పెద్దన్న వడపోత పెట్టు నిక్షురసంబు. రామకృష్ణుండు సురారామ గజము, రామకృష్ణుండు సురారామ గజము. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెనుగుతోట. ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు, పోతన్న తెలుగుల పుణ్యపేటి. శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని, కృష్ణరాయడనన్యకృతి ప్రబంధ. పెద్దన్న వడపోత పెట్టు నిక్షురసంబు, రామకృష్ణుండు సురారామగజము. ఒకడు నాచన సోమన్న, ఉక్కి ఉండు చెరపి 10 సార్లు తిరగవ్రాసినను. మొక్కవోని ఏ ఆంధ్ర కవిలోకమూర్ధమనులా, మద్గురుస్థానములుగా నమస్కరించి. మొక్కవోని ఏ ఆంధ్ర కవిలోకమూర్ధమనుల, మద్గురుస్థానములుగా నమస్కరించి. ఇక సంస్కృత కవులు రామాయణాన్ని స్పృశించిన సంస్కృత కవులు భాస, కాళిదాస, భవభూతి, ధింగ్నాదులకు. భాస, కాళిదాస, భవభూతి, ధింగ్నాదులకు. ప్రశస్తవాగ్విలక్షణుండు మురారి భట్టునకు,
మురారి భట్టునకును రామకథా భాష్యకారులకును మోడ్పు కైఘటించి భాసకాళిదాస భవభూతి దిగ్నాదులకు ప్రశస్త వాగ్విలక్షణుండు మురారి భట్టునకును రామకథా భాష్యకారులకును మోడ్పు కైఘటించి. వాల్మీకి ఎంత గొప్పవాడు అనుకున్నారు? అచ్చమైన అమృతమరులు త్రావినారోయి, అచ్చమైన అమృతమరులు త్రావినారోయి, దానికే అసూయపడను, దానికి నేనసూయపడను. పరమ మౌనియైన వాల్మీకి కృతరామ సత్కథా సుధారసంబుత్రావి. అచ్చమైన అమృతం అమరులు త్రావినారోయి, దానికే అసూయపడను. పరమ మౌని అయిన వాల్మీకి కృత రామ సత్కథా సుధారసంబుత్రావి. వాల్మీకి కృత రామ సత్కథా సుధారసంబుత్రావిన తర్వాత ఏ అమృతము అవసరం లేదు నాకు అంటున్నారు కవి. అచ్చమైన అమృతం అమరులు త్రావినారోయి, దానికే అసూయపడను. పరమ మౌని అయిన వాల్మీకి కృత రామ సత్కథా సుధారసంబుత్రావి. సర్వకావ్యవాక్కు జనియించే మౌని వదన సీమ నుండి వాని తలంతు. సర్వశిల్పభూమి సర్వలక్షణలక్ష్య నవవిధాతృభూతు నాకు జాతు. ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంతరుణంబు తీర్పగలదా. ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంతరుణంబు తీర్పగలదా. సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తీర్పగలదా. సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తీర్పగలదా. కాకుత్సుండౌ స్వామిగాథా సంపన్నము భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గంబులన్. ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంతరుణంబు తీర్పగలదా. సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తీర్పగలదా. కాకుస్థుండౌ స్వామి గాథా సంపన్నము భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గంబులన్. ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు సుఖ విశబ్దవాచ్యుండు. ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవండు సుఖ విశబ్దవాచ్యుండు. అగుక అయినా కుక వినింద అప్రశస్త పథంబుగా ఔటంజేసి మునిరుణంబు తీర్ప ఈ కావ్యంబును రచింతు. సుఖవిశబ్దవాచ్యుడు ఒక్క వాల్మీకే అగుపిస్తున్నాడు నాకు. కాబట్టి కుకవినింద అప్రశస్త పథంబుగా అనిపిస్తుంది నాకు. ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు సుఖ విశబ్దవాచ్యుండింక కుకవినింద అప్రశస్త పథంబుగా అవుటంచేసి మునిరుణంబు తీర్ప
ఈ కావ్యమును రచింతు యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కల్గినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ మదికి ఉదాత్త కల్పనల మక్కువల కల్గిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువో రామకథన్ భజింపుమీ యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కల్గినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ మదికి ఉదాత్త కల్పనల మక్కువ కల్గిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమీ రామకథన్ భజింపుమీ. మచ్చిత్తగత వేదాంత వాసనా పారిజాత ప్రసవములు దక్షిణ దేశస్థ కుర్తాలము సిద్ధేశ్వరీ పీఠాధిపతులు జగద్గురు శ్రీ విమలానంద భారతి స్వామియుం కర్తపురీ నివాసులు శ్రీ శృంగేరీ విరూపాక్ష పీఠాధిపతులు జగద్గురు శ్రీ కళ్యాణానంద భారతీ మాంతాచార్యుల వారును సాక్షాత్ బ్రహ్మలుగా భావించి నే రామకథ ఆరంభించుచున్నాడా. శ్రీ నందమూరి నిలయ ప్రాణాంతర్దీపికా కృపాపరతంత్ర నానానిగమ శిఖోగ్రజ్ఞానాకృతి భక్తజనవశా విశ్వేశ శ్రీమంజూషిక భక్తరక్షణకళా శ్రీచుంచువానందవళ్ళీ మంజుప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్నమేఖల కటాక్షీభూతనిహారరుక్ శ్రీమంతం వైపుల్చు వెల్గు కండే సేవింతు విశ్వేశ్వరా కైలాసాచలసానువాసము వృషస్కంధాగ్రసంస్థాయితత్ప్రాళేయాచలకన్యకాకుచతటీ పర్యంకనిద్రాగతం బాలోలాగ్ర జటాధునీఘటితనాకౌకస్సరిత్కంబుతే దేహాలంకారితలేలిహానము విలంగర్చింతు విశ్వేశ్వరా असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ॐ शान्ति शान्ति शान्तिः। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रवृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। ॐ तत्सत् सर्वं श्रीकृष्णपादारविन्दार्पणमस्तु। ॐ नमः परमर्षिभ्यो नमः परमर्षिभ्यो नमः परमर्षिभ्यः। ॐ अस्मद्गुरुभ्यो नमः।